ఎన్నికల్లో గెలుపు కూటమి పార్టీల కేడర్కు మంచి కిక్కిస్తే ఘోర పరాజయం వైసీపీని నైరాశ్యంలోకి నెట్టేసింది. దీంతో పార్టీ అధినాయకత్వం ఆదేశాలను బేఖాతరు చేసే పరిస్థితి వచ్చేసింది. రివ్యూ మీటింగులు పెట్టి ఓటమి కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహించాలని పార్టీ పెద్దలు ఆదేశిస్తే తర్వాత చూద్దాంలే అనే దాటవేత ధోరణి వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి కోట్లు పోగొట్టుకుంటే ఇప్పుడు ఈ సమీక్షా సమావేశాల ఖర్చు ఎవరు భరిస్తారు అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అసలు ఈ రివ్యూల కథ ఏంటి? పార్టీ నేతలు చెబుతున్నదేంటి? ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాజ్ ది స్టోరీ? సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఓటర్లు వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఆ పార్టీ అభ్యర్థుల మైండ్ బ్లాంక్ అయింది. ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుంచి నేతలు ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత పార్టీ అధ్యక్షుడు జగన్ ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. పరాజయంపై పోస్ట్ మార్టం నిర్వహించాలని అధినేత ఇస్తున్న ఆదేశాలను పార్టీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. కేడర్కు అండగా ఉండాలని చెప్పినా పట్టించుకునే దిక్కు లేదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులెవరూ తమ దగ్గరకు రావటం లేదని కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసినా ఇప్పుడు తమకు అండ లేకుండా పోయిందనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. ప్రతి కార్యకర్తకు తోడుంటామని భరోసా కల్పించాలని జగన్ ఫర్మానా జారీ చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అధినేత ఆదేశాల మేరకు కేడర్కు ధైర్యం కల్పించేందుకు కర్నూలు జిల్లా నేతలు ప్రయత్నించడం లేదు. ఒకరిద్దరు అభ్యర్థులు మాత్రమే సమీక్షా సమావేశాలు నిర్వహించి కేడర్కు భరోసా కల్పిస్తే మిగిలిన వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు పార్టీ నేతల తీరుపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అన్ని స్థాయిల్లో ఓటమికి కారణాలు సమీక్షించి పార్టీ పటిష్టతకు ఫ్యూచర్ ప్లాన్స్ రూపొందించాలని అధినాయకత్వం చెబుతున్నా పార్టీ నేతలు దులిపేసుకుని పోతున్నారు. ఎన్నికల ఖర్చు తడిసి మోపిడైతే ఇప్పుడు మళ్లీ ఈ సమీక్షల గోలేంటనే ప్రశ్న వస్తోంది. కొందరు అభ్యర్థులు రివ్యూ మీటింగ్లు పెడుతున్నా అన్ని స్థాయిల నేతలు కార్యకర్తలు డుమ్మా కొడుతున్నారు. దీంతో సమీక్షా సమావేశాలంటేనే ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్యాన్ పార్టీ నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఓటమి తర్వాత వైసీపీ నేతలు కుంగుబాటుకు గురవుతున్నారు. ఘోర పరాజయం పుట్టెడు బాధను మిగిల్చింది. తమతో మాట్లాడేందుకు పార్టీ యాక్టివ్ క్యాడర్ ముందుకు రావటం లేదనే ఆవేదనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రివ్యూలు పెట్టుకుంటే అటర్ఫ్లాప్ అవుతామనే భయంతో ఆసక్తి చూపటం లేదు. వైసీపీ క్యాడర్ తీరుతో పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కొంపతీసి వారు పార్టీ మారతారా అని మనసులో అనుకునేవారు లేకపోలేదు. సమీక్షలపై ఫ్యాన్ పార్టీ పెద్దలు వేస్తున్న ప్రశ్నలకు కూడా ఇదే సమాధానం చెబుతున్నారు. రివ్యూ మీటింగ్స్ పై పార్టీ హైకమాండ్ షెడ్యూల్ అడిగితే తర్వాత చూద్దామని దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. మొత్తం మీద ఓటమి మిగిల్చిన నిరాశ నిస్పృహల నుంచి వైసీపీ నేతలు ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని లోకల్ టాక్. రాబోయే రోజుల్లోనైనా పార్టీ అధినేత జగన్ ఆదేశాలను చెవికెక్కించుకుంటారో లేదో చూడాలి మరి.